ఆయనకు నాదుడెవరు? ఆయన కన్నా పైన ఎవరు ఉంటారు? అందుకే తనలో తానే రమిస్తూ ఉంటాడు. అది శివతత్వం కాబట్టి. ఆయన అంత యోగి లేడు, ఆయన అంత భోగి లేడు, ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు, ఆయనంత దగ్గరగా ఉండేవాడు లేడు, ఆయనంత తేలికగా భక్తులను అనుగ్రహించేవాడు లేడు. ఎందుకని? మన సెరిగి చిరునవ్వుతో ఇచ్చేస్తాడాయన. కలియుగ ప్రారంభంలో కలియుగం యొక్క ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది కదా. చాలా పాపకర్మలు చేయాలన్న అనురక్తి ఉంటుంది తప్ప పుణ్యకర్మలు చేయాలని ఉత్సాహం ఉండదు కదా స్వామి. అందుకే మీకెరుక. మిమ్మల్ని తరించడానికి మాకు ఏదైనా మార్గం చెప్పరా అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, మీకందరికీ మోక్షం కావాలే కదా, తాపత్రయం సరే, నేనొక మాట చెప్తాను, దర్శనం ఇవ్వాలి. చిదంబరంలో ఎలా దర్శనం చేయాలో అలా చేయండి, మోక్షం ఇచ్చేస్తానని. చిదంబరంలో దర్శనం అంటే శివలింగం ఉండదు. ఓ గది ముందు నిల్చుంటే గోడలకు కన్నలు ఉంటాయి, తెర తీస్తారు, గోడకు మారేడు దళాలు వేసి ఉంటాయి. కొంతమంది గడుసు వాళ్ళు ఉన్నారే అనుకోండి, ఏంటి నాకేం కనపడలేదు అని అనుకుంటూ ఉంటారు. మీకేం కనపడలేదా? అక్కడ శివలింగం ఉంది కదూ, మీరు చూడలేదా? నేను చూసా. కొంతమంది అలా చెప్పేస్తూ ఉంటుంటే అయ్యయ్యో ఇది అంతా సాధ్యం అనుకున్నా అంటే ఏమో వాళ్ళు మహాజ్ఞానులేమో. బ్రహ్మాండం అంతా శివలింగం కనపడుతుంది. నేను ఎందుకు తక్కువ మాట్లాడాలి? కాబట్టి అక్కడ ఏమీ ఉండదు, అంటే అనంతం. ఆయన కానిది లేదు. దిశలు కర్ణము, దివము నాభి, సూర్యుడు కన్నులు, శుక్లంబు సలీలము, జఠరంబు జలదులు, చదలు చరము, సర్వ ఔషధములు, రోమచయము, శల్యము లద్దులు, మానస అమృత రెండు చందములు, ధాతువులు, ధర్మసమతి హృదయము, ఆస్య పంచకమ పనీషదయం, నీ రూపు సర్వసత్వమై శివకాయై స్వయం జ్యోతి అయి ఉప్పువాద్య. బ్రహ్మాండమంతా నిండిపోయి ఉంటే అదిగో ఆ తత్వం కింద ఆకాశ స్వరూపుడిగా అంతటా నిండిపోయిన వాడిగా అక్కడ ధ్యానంతో చూడగలిగితే చిదంబర రహస్యం. చిత్తంబం, చిదంబరం రహస్యం అంటూ ఉంటారు. చిదంబరం భయం తత్వం. ధన్యా చిదానందల హరి. శంకరాచార్యులు అంటారు, ఎక్కడో ఎవరో ఒక్కడమ్మా, నేనెలా తెలుసుకుంటాను అంటారు. అలా చూడగలిగిన వాడు ఎక్కడో ఉంటాడు. ఎక్కడా? కోటాని కోట్లలో ఒకటి ధ్యానంతో చూస్తాడు. స్వామి, నువ్వు మమ్మల్ని మోహపెడుతున్నావు, చిదంబరం వెళ్ళి చూడమా, నాకేం అర్థమవుతుంది చూడమని అంటే, ఆ తత్వం అంతా ఇంకొక మాట చెప్పండి, నా వల్ల కాదు, దర్శనాల ప్రసాదశ్రీ మాపసాధ్యం కాదు, ఇంకొక మాట ఏమైనా చెప్పండి, అనుగ్రహించండి. జననాథ్ కమలాలయ తిరువారులో పుట్టండి, మోక్షం ఇచ్చేస్తాను. ఇది మరీ బాగుందండి. మా అమ్మ కడుపులో ఉంటాను. మా అమ్మ నన్ను ఎక్కడ కంటుందో నాకు తెలుసా? మా అమ్మ తిరువారులో కంటుందో, లేకపోతే తాయారుపేటలో కంటుందో, ఏలూరులో కంటుందో, జాలిపూడిలో కంటుందో, విశాఖపట్నంలో కంటుందో, కాకినాడలో కంటుందో నాకేం తెలుసు? అప్పటికే మా అమ్మ పుట్టింటి ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్తుంది. ఒకవేళ అదే పల్లెటూరు కమల పిల్లల కడుపులో ఉంటే మా మేనమామగారు ఉన్న పెద్ద పట్టణంలో అవ్వచ్చు. ఇప్పుడు ఏం చేయగలం? అందుకని ఇదే మాట స్వామి, నువ్వు కరుణామయుడివి, నమ్ముకొని మేము వస్తే తిరువారులో పుట్టు ఇస్తానంటావా? నా వల్ల సాధ్యమా స్వామి? ఎక్కడ ఉన్నానో ఏం తెలుస్తుంది? అక్కడికి చీకట్లో అమ్మ కడుపులో పడుకొని కుదరదు కదా. ఇంకొక మాట చెప్పు అంటాడు. సరే, జగన్నాథ్ కమలాలయ పుట్టడం తెలియదు కదా, కాశీలో చనిపో అంటే చచ్చిపోతామని చెప్పి చౌడీకాశ్యంతో మరణముక్తి బలవంతంగా చచ్చిపోవడం కాదు సుమా. సహజంగా నీ కర్తవ్యాలన్నీ అయిపోయి కాశీ వెళ్ళిపో. ఇంకా నా బంధువులు కాదు, నీ జీవితం అంతా అయిపోయిందని చెప్పులు విడిచేయి. ఇంకా నీకే బెంగా లేదు. మన కొడుకు చూసుకుంటాడు, కోడలు చూసుకుంటుంది, ఎందుకు వచ్చింది, హాయిగా వెళ్ళి కాశీలో ఉండు. కాశీలో ఉంటే రామకృష్ణ పరమహంస దర్శనం చేసుకో. కాశీపట్నంలో ప్రాణోక్రమణమయ్యే ఎటువంటి సమయంలోనైనా మనుషులకు కాదు, సహస్త భూతములకు శివానుగ్రహం కలుగుతుంది. నమస్కార్యాచ అని రుద్రాత్య పేరు. అంటే ఆయన నామమే తారక నామమయ్యి ఆయనే సంసార సముద్రమును దాటిస్తాడు. అందుకని ఏం చేస్తాడు? ఆయనే ఉపదేశిస్తాడు. అది ఎలా అంటే, ఆ తల్లి పార్వతీదేవట బయలుదేరి వచ్చి ప్రాణాక్రమణ అయిపోతున్నటువంటి వాడు ఇంకా ఊపిరి అందక కొట్టుకుంటున్నటువంటి సమయంలో పాలిళ్ళు కదలక పసిడి పయ్యధవి అచలాదీపుని కుర్పి ఆడు బిడ్డ,
తుర్కారము నరించి తొండమ్మును ముక్కున శిఖరారంబు శిలుచు డుటీ ప్రథమ విత్తము భృంగిదయ రక్షణార్థం బోలఘ్రామన తీర్చు బచిత రేఖ ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుహస్తము సాక్షి నేను నీ ఊరు దక్షిణ శృతి మీదుగా పెద్ద నిద్రాంకు యాగం పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య మురహించినప్పుడు కాశీపట్నం అంటే ఆయనకు అంత ఇష్టం. ఆయనే చెప్పుకున్నాడు, పార్వతీదేవితో మనం ఎప్పుడూ కాశీని విడిచిపెట్టి ఉండం, మన చేత అవిముక్తమై ఉంటాము. ముగ్గురి అవిముక్తమై మనకు ఆనందింపు నిర్వహించి కావున ఆనంది విపినాధాయనం అయ్యే మహాశ్మిశాన భూముల సంవిసింతు నీ కానా నేనుంట ఇది మహర్షినయ్యా. దూరాంత ప్రదున నుండు రుద్రడనిగాన రుద్రహి అక్షయు వరుణయు కూడి అక్షర సరళితో వారణాసి అయి సంధ్య అయ్యే గాగు దిప్తానయంగా విఖ్యాతమైన ధాతువును కాశీయే భూతలమునందు అని చెప్పాడు. కాశీ నిత్య నివాసం ఎప్పుడు పార్వతీదేవితో శంకరులు అక్కడ ఉంటాడు. అందుకని ఓ ప్రాణోత్ఖమనం అవుతూ చెమటలు పట్టేసి ఊపిరి అందక మనసు ఇంద్రియముల యొక్క శక్తులు వెనక్కి లాగేస్తుంది. కళ్ళు చూడవు, చెవులకి వినపడదు, ముక్కు వాసన చెప్పదు, ఊపిరి అందదు, క్షమత కొడుకేదో అంటుంటాడు, వినపడదు. పడుకోబెట్టేస్తూ ఉంటారు చాప మీద, బయట పడుకోబెట్టండి అంటారు, ఒక భయం. అటువంటి సమయంలో తులసి నీళ్లు పోస్తారు, గుటక పడదు. ఎదురుగుండా భక్తులు అంతటి భయంకర వేళ ఆలిండ్లు కదలంక పసిడి బయ్యాదవి చలాది పుని కూర్పి ఆడుబిడ్డ పార్వతీదేవి వచ్చి విసినికర్రతో కాదట తన పవిత్ర కొంగుతో విసురుతుంది. అమ్మవారిని చూస్తూ తమ్మయత్వంతో జగదాంబ మా అమ్మ శ్రీమాత అని శాంతి పొందుతాడు. చాలా దీపు నీ కూర్మి ఆడుబిడ్డ పుక్కారం అలరించి తొండబుక్కున శిఖరారంబుజులకు దూకి ఎరుక్కు 8 ప్రదేశముల నుంచి మతజలం కారుతుంది. ఆ దుఃఖి గణపతి ఆ మతజలం తడిగా ఉంటుంది, సువాసనతో ఉంటుంది. అందుకే తుమ్మెదలు వాలుతూ ఉంటాయి. దాని తొండం చివరి భాగంలో ముక్కు దిగిని చిమ్ముతూ ఉపశాంతి పొందుతారు. అందుకే అంటారు పరమశివుడు కాశీలో చనిపో నీకు మోక్షం కలుగుతుంది అని. కాశీలో చనిపోవడం మాటలా? ఒకవేళ చనిపోవాలి అనుకున్నా చివరి క్షణంలో ఏదో ఒక సందర్భంలో ఇంటికి రావాల్సి వస్తే అక్కడ చనిపోతారే గాని కాశీలో చనిపోవడం అంటే ఎంతో పుణ్యం ఉండాలి.